శుభం వ్యాధసి గురుభ్యో నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని ఇప్పుడు మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశి నుండి శనీశ్వరుడు పక్కకు జరిగాడు. అంచేత కొంత నెత్తి మీద ఉన్న భారం కొంచెం పక్కకు జరిగినట్టే అవుతుంది. అంచేత కొంచెం రిలీఫ్ వస్తుంది. యోగంలోకి వెళ్ళే అవకాశం పూర్తిగా కనబడుతుంది. కుటుంబ స్థానంలో కుజుడు, అదేవిధంగా బుధుడు, అదేవిధంగా శుక్రుడు, అదేవిధంగా శనీశ్వరుడు, ఈ 4 గ్రహాలు అక్కడే కూర్చున్నాయి. సో కుటుంబ పరంగా కొన్ని అవకతవకలు అవుతాయి. నిర్ణయాలు తీసుకోవడం కొన్ని ఇబ్బంది. కుటుంబ పరంగా అనుకోండి, ధనపరంగా అనుకోండి, వాక్ పరంగా, విద్యాపరంగా 4 రకాలుగా కూడా కొంచెం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటాయి. ఏ నిర్ణయం తీసుకోవాలా తెలియని పరిస్థితిలో మీకు ఉంటుంది. తృతీయంలో రవి విక్రమస్థానంలో తన యోగము, చతుర్థంలోని బృహస్పతి, అలాగే సస్యస్థానంలో కుజుడు నీచబడి ఉండడం ఆరోగ్యం మీద అటాక్ చేసే అవకాశం కొంతవరకు ఉంటుంది. అష్టంలో కేతు ఉన్నాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతుంటే ఆర్థికపరమైన విషయాలకు వచ్చినప్పుడు ఈ రాజ్యస్థానం మీద గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి డెఫినెట్గా ఉద్యోగంలో ఎస్టాబ్లిష్మెంట్ బాగానే ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా 10-15% హైక్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కూడా చేద్దామా వద్దా, వీళ్ళతో కలిసి పార్ట్నర్షిప్లు చేస్తే అవుతుందా అవుదా అనే దానికి ఒక కన్క్లూజన్ వచ్చి ఫైనల్గా మీరు అగ్రిమెంట్స్ చేసుకుంటే డెఫినెట్గా లాంగ్ టర్మ్లో బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు శ్రీకారం చుట్టండి, డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి. విదేశాలు చదువుకున్న విద్యార్థులు కూడాను ఇమ్మీడియట్గా ఉద్యోగం వచ్చే అవకాశాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఈ 15 రోజులు జరుగుతాయని పూర్తిగా చెప్పగలుగుతాం. అలాగే మనం ముందుకు వెళ్తున్నప్పుడు అంటే ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, అదేవిధంగా మన ఫార్మా ఇండస్ట్రీ మీద మీరు ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకు ప్రయత్నం చేయండి. అది కొంత పాజిటివ్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. గృహ ప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ, ఇటువంటి రకరకాల శుభకార్యాల్లో మీరు పాల్గొనే అవకాశాలు ఉంటుంది. వివాహ వ్యవస్థ కోసం ఇచ్చేసే ప్రయత్నాల్లో చక్కటి ఫలితాలు వచ్చే అవకాశాలతో బాగానే కనబడుతున్నాయి. శనీశ్వరుడు వెళ్ళడం అంటే పెద్ద రిలీఫ్, నెత్తి మీద పక్క జరగడం అని. సో అటువంటి రిలీఫ్ వచ్చినప్పుడు అంటే ఇంతకాలం ఉన్నప్పుడు మన కుంభరాశి ఉన్నప్పుడు ఎటువంటి డ్యామేజ్ చేస్తే మనకు క్లారిటీగా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 15 రోజుల్లో మీరు చూసుకోవాల్సిన అంటే ఎంత వీలైతే అంత ఆంజనేయ స్వామికి ఆరాధన చేసి ఏదైనా మొక్కులు ఉంటే మొక్కులు తీర్చుకుంటూ ఆకు పూజ కానీ వడమాల పూజ కానీ చేసి అది అందరికీ దానం చేస్తూ, అదేవిధంగా గో చుట్టూ ప్రదక్షిణ కూడా చేసి గోమాత కూడా కొంతవరకు ఆహారం తినిపించి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నించండి 15 రోజులు. అప్పుడు ఏమవుతుందంటే ఈ శనీశ్వరుడు మన దగ్గర ఉన్నంతకాలం ఏం ఇబ్బంది పెట్టాడో తెలియదు, కానీ ఎక్కడ డ్యామేజ్ చేసే కూడా మనకు తెలియదు. శారీరకంగాన, మానసికంగాన, ఆరోగ్యపరంగాన, లేకపోతే ఆర్థిక పరంగాన ఏ రకమైన డ్యామేజ్ చేస్తే మనకు తెలియదు. కానీ ఇవన్నీ మనం చేసుకోవడం వల్ల మొదటి 15 రోజులు ఏంటంటే అటువంటివన్నిటికీ మళ్ళీ అక్కడితో అరెస్ట్ అయ్యి ఫర్దర్గా మనకు అది లాస్ అవ్వకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి గోసేవ చేయడం చాలా అవసరం పడుతుంది. ఆ విధంగా చేసుకుంటే వెళ్ళండి. డెఫినెట్గా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది ఏ రంగంలో మీరు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యకు పరిష్కారం అవుతూ రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.